ఈ లోకంలో మనం ఎంతోమంది ఉన్నామండి, కానీ కొంతమంది మాత్రమే, అవును కొంతమంది మాత్రమే ఈ రోజులలో విశ్వాసములో నిలబడగలిగారు. నిజం. బయట చూస్తుంటే, మన ఇళ్ళల్లో చూస్తుంటే, మన యొక్క సిచ్యువేషన్స్ పరిస్థితులు చూస్తుంటే ఎలా ఉంది తెలుసా? యేసుప్రభువు వారు గత వారం మనతో మాట్లాడారు ఒక మాట. ఏమని? ఇదిగో నేను వచ్చేసరికి అలాంటి విశ్వాసం నేను చూడగలుగుతానా ఈ భూమి మీద? ఎలాంటి విశ్వాసం అట? విశ్వాసం దేని మీద ఉండాలి క్రైస్తవుడికి? 1 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 18వ వచనము. ఏలయనా నశించుచున్న వారికి క్రీస్తు శిలువ మరణము గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న వారికి ఇది దేవుని శక్తి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, వాక్యం కంటే ముందు నేను ఒకటి చెప్పాను. మా అమ్మ వెళ్ళి స్లీవని పట్టుకోగానే ఏదో నాలో నుంచి ఏదో అమ్మ నాకు ఒక శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది, నా ఒళ్ళంతా జిల్లుమన్నట్టుగా ఉంది అని మా అమ్మ చెప్తూ ఉంది. జమ్మపురంలో ఆ యొక్క స్లీవని ఏదైతే 14 స్థలాలు చేసిన తర్వాత పట్టుకుందో అలాంటి అనుభూతిని పొందుకున్నానని మా అమ్మ చెప్తుందండి. నేను మా అమ్మకు చెప్పలే. అంటే ఇంత విశ్వాసంలో ఉన్న నేను కూడా వెళ్ళి పట్టుకున్నప్పుడు నాకు అలాంటి అనుభూతి ఏం కలగలేదు. అంటే దేవుడి కృప. అవిశ్వాసంలో పడుతున్నప్పుడు మనం లేపుతున్నామంటే దేవుడి వాక్యం ద్వారా లేపుతున్నాడు మనల్ని విశ్వాసంలో. అంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, చూడండి, 40 మంది అనుకుందాం. 40 మందిలో 22 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. ఓకే, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఎవరిని ఏమనట్లేను, కానీ ఎందుకంటే వాళ్ళు ఏం పనులు చేస్తున్నారో దేవుడు తెలుసు, మనకి తెలియదు. కొంతమంది కావాలని జాయిన్ అవ్వలేదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కొంతమంది ఇప్పుడు మనం జాయిన్ అవ్వాలా లేదని ఆలోచిస్తూనే జాయిన్ అయ్యాం, కానీ ఎక్కడో కొంచెం దైవభక్తి ఉండడం వల్ల జాయిన్ అయ్యాం. కొంతమంది, అందరం కాదండి, అందరికీ ఇంకా కంప్లీట్గా దైవభక్తి ఎక్కువనే ఉంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంటే మనం దేన్ని చూస్తున్నామంటే ప్రేయర్ గ్రూప్ని చూడట్లే మనం. ఇదిగో రక్షింపబడుచున్న వారికి ఇది దేవుని శక్తి. వాక్యము స్లీవని మోసింది. వాక్యము అంటే యేసుప్రభువు వారు వాక్ అయి ఉన్నారు. స్లీవని యేసుప్రభువు వారు మోసారు అంటే అది పాపము, భారము. స్లీవ అనేది అవమానానికి గుర్తు. యేసుప్రభువు వారు మోసారు. ఇదిగో చూడండి, పరిశుద్ధమైన గ్రంథం చెప్తూ ఉంది, పాపానికి వేతనం మరణం. అయితే పాపము చేయని దేవుడు ఎందుకు మరణించాలి? పాపానికి వేతనం మరణమైనప్పుడు మరి మెస్సయ్య మరణించాడేంటి? పాపము దేవుడు చేయలేదు, అందుకే మనందరి పాపాలని స్లీవ రూపములో మోసి ఆ స్లీవను కూడా కడిగాడు. ఆ స్లీవలో కూడా రక్త మడుగులే, ఆ స్లీవ మీద మొత్తము రక్తమే. చేతుల నుండి రక్తమే శిలలు కొడుతున్నప్పుడు, పాదముల నుండి రక్తమే శిలలు కొడుతూ ఉన్నప్పుడు, అంతెందుకు ప్రియమైన దేవుడు బిడ్డలారా, వాళ్ళు వచ్చి నెడుతున్నప్పుడు స్లీవ మీద యేసుప్రభువు వారు 3-4 సార్లు పడ్డారు. ప్రయాణంలో 3 సార్లు పడ్డారు. ఆ మార్గం మొత్తం రక్తపు మడుగులోనే ఉంది. అంటే యెరూషలేం మొత్తము దీవింపబడింది ఆనాడు. ఆమేన్, హల్లెలూయా. రక్త ప్రోక్షణ ద్వారా యెరూషలేం మొత్తం దీవింపబడిందండి. చూడండి, పరిశుద్ధమైన గ్రంథంలో పాత నిబంధనలో ఏముందంటే, యెరూషలేము అనేది సెంటర్ ఆఫ్ ఆల్ ద నేషన్. అంటే ఈ యొక్క ప్రపంచంలో సెంటర్ పాయింట్లో ఏముందని చూస్తే, ఈ భూగర్భంలో, ఈ భూలోకంలో, భూగర్భం కాదు, భూలోకంలో సెంటర్ పాయింట్ ఏ దేశం ఉందని చూస్తే యెరూషలేం అని ఉంది. అది బైబిల్లో కూడా ఉంది. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మధ్య నుండి వచ్చాడు. దేవుడు మనకి మూలమై ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం గ్రూప్లో జాయిన్ అయింది వేరే వాళ్ళలాగా ఆలోచించకుండా, ఈ 15 నిమిషాలు జాయిన్ అవ్వకపోతే ఏం కాదులే, 20 నిమిషాలు జాయిన్ అవ్వకపోతే ఏం కాదులే అని అనుకోలేదు. జాయిన్ అవ్వాయి. ఎందుకు అవ్వావు? ఒకటి, గాడ్ హ్యాస్ కాల్డ్ సో మెనీ బట్ ఫ్యూ ఆర్ చోజన్. దేవుడు అనేక మందిని పిలిచాడు విందుకి, కానీ కొంతమంది మాత్రమే వచ్చారు. అందరూ ఆహ్వానితులే కథోలిక శ్రీ సభలోకి, కానీ కొంతమంది మాత్రమే దివ్య సప్రసాద నాదుని యోగ్యముగా స్వీకరించడానికి క్రమశిక్షణ గుండా రావాలి, అడ్డదారి గుండా రాకూడదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే క్రమశిక్షణ కష్టంగా ఉంటుంది. రక్షింపబడాలంటే కష్టంగానే ఉంటుంది. వితౌట్ పెయిన్ దెర్ ఈజ్ నో గెయిన్. బాధ లేకుండా భవిష్యత్తు మొత్తం బంగారుమయంగా ఉండాలంటే కళాది ఇమాజినేషన్ నుంచి బయటికి రావాలి మనం. ఊహాలోకం నుండి బయటికి రావాలి మనం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇదిగో మనల్ని అందరినీ దేవుడు ఈరోజు ఎన్నుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరిలాగా మనకి చర్చ్ లేదా ఇప్పుడు 10:30కి లేదంటే 9:30కి ఉంది. ఎందుకు జాయిన్ అయ్యాం మరి? దేవుడు పిలిచాడు, పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నాడు.
ఇదిగో నిన్ను రక్షించడానికి ఈరోజు నేను ఒక మాట మాట్లాడతాను, విను అంటున్నాడు. ఒక్క మాట చాలు, ఒక్క మాట నన్ను రక్షిస్తుంది, ఒక్క మాట సూసైడల్ థాట్స్ నుంచి కాపాడుతుంది, ఒక్క మాట ఆ రోజు మనం నిస్పృహలో పడిపోతే అక్కడి నుంచి లేబట్టడానికి దేవుడు వాక్కు మనకి సాయం చేస్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే అనేకుల్ని దేవుడు పిలుస్తున్నాడు, కానీ కొంతమంది మాత్రమే పలుకుతున్నారు. కాబట్టి చివరి వరకు రక్షింపబడేది మనం అందరం ఉంటామా? ఎందుకు? విశ్వాసపు పరీక్ష నెగ్గాలి. హింసలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. అంతెందుకండి, బిడ్డలకి జాబ్ రాకపోతేనే తల్లడిల్లిపోతారు తల్లులు తండ్రులు. అయ్యో ఎంత బాధ కదా. కానీ మనందరి బాధ ఈ లోకానికి సంబంధించింది. మరియ తల్లి బాధ ఈ లోకానికి సంబంధించింది అసలు కాదు. చూడండి, ఈ విశ్రాంతి దినము సబాత్ డే ఆదికాండంలో మనం చూసాము. సండే అనేది మొదటి రోజు అండి. 7వ రోజు అనగా సాటర్డే, సబాత్ డే, విశ్రాంతి దినం అంటాం. ఆ రోజు యావే ప్రభువే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎందుకు? నా బిడ్డలు నాతో మాట్లాడాలి. ఏ పని పెట్టుకొని నేను ఈరోజు మృగాలను చేయను, చెట్లను చేయను, చెట్టు చేమల దగ్గరికి వెళ్ళను, కొండల దగ్గరికి వెళ్ళి మాట్లాడను, పర్వతం ఎక్కి నేను మాట్లాడను, కానీ నా బిడ్డలతో నేను మాట్లాడతాను. నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. ఎక్కడ? మన హృదయములో, మన జీవితాలలో. దేవుని పొందుకోవట్లేదేమో, అడగట్లేదేమో, విశ్రాంతిని కోల్పోతున్నాం కుటుంబాలలో. చూడండి, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి దేవుడి మహిమార్థమై వస్తుంది. మొట్టమొదటిది అయితే ఎలా ఉంటుందంటే, మన పాపాన్ని మనం విత్తినప్పుడు దాని ఫలితాన్ని కోసుకునేంత వరకు కూడా ఆ పాపం విడిచిపెట్టి ఒక్కొక్కసారి వెళ్ళదు. అప్పటి వరకు మనము ఆగకుండా పాప సంకీర్తన తీయగలగాలి. ఇది ఒకటి. రెండవది, ఇట్స్ బియాండ్ అవర్ థాట్స్ అండి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కూడా పాప సంకీర్తనకి వెళ్తున్నప్పుడు కూడా మంచి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా మొత్తం శరీర వాంఛలు మొత్తము కూడా నశింపజేసుకున్నప్పటికీ కూడా శ్రమలు వస్తున్నాయంటే గుర్తుపట్టు, పునీత పట్టంకి దగ్గరలో ఉన్నామని అర్థం. ఆమె నల్లియ. ఇది నిజం, నేను మాట్లాడట్లేను. ఇది నిజం. హింస, ఏ తప్పు చేయకపోయినా హింస ఎందుకు? యేసయ్య వాడలే హింసని? ఏ తప్పు చేయలేదు, నీతిమంతుడు, రక్షకుడు, మనల్ని అందరినీ రక్షించడానికే పుట్టాడు కేవలం. ఏ పాపం ఎరుగడు. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ ఎట్లా అంటున్నారు? క్రూసిఫై హిమ్, సిలువేయండి. అదే నోటితో హల్లెలూయా స్తుతులు గీతాలు పాడారు, హోసానా 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 అని. వారం రోజుల ముందు మాణిక్రమ్మల ఆదివారం రోజున అదే మాణిక్యములతో ఇప్పుడు దేవాతి దేవుని ఆ యొక్క మాణిక్యములు పక్క పెట్టి ఆ గాడిదని ఇడిచిపెట్టారు. అయిపోయింది. ఇప్పుడు ఆ గాడిద ఏం చేస్తుందో మనకు కూడా తెలియదు. అది కూడా బ్లెస్డే. అది దేవుని మోసిందంటే దేవుడు తప్పకుండా దాన్ని దీవించే ఉంటాడు. ఆమేన్. దీవెనకరంగా అది మారింది. మరి మనం మారుతున్నామా? గాడిద వలె దీవెనకరంగా. గాడిద మోసిందండి దేవుణ్ణి. ఎంతసేపు మోసింది? 58 కిలోలో 78 కిలోలో అంట యేసుప్రభుల వారు. అంత బరువు చిన్న గాడిద పిల్ల మోసింది. గాడిద మొయ్యలే, గాడిద పిల్ల. అక్కడ వాక్యం ఉంది క్లియర్గా. గాడిద పిల్లని తీసుకొని రండి. కరెక్ట్గా అక్కడ వాక్యం చూస్తే గాడిద పిల్ల ఒక్కటే ఉంది అక్కడ పాకలో. గాడిద లేదు. అంటే ఒంటరిది, అనాథది, తల్లిదండ్రులు లేరు దానికి. కానీ దేవుడు చూశాడు గాడిదను కూడా. అరే, పశువునే దేవుడు ఇంత పేరు పెట్టి పిలుస్తున్నాడు, దాన్నే తీసుకురండి అని. మనల్ని పిలవలేదా అండి? మనమంటే ఎంత ప్రేమనో అర్థం కావాలి కదా మనకి. ఎందుకు గాడిదతో పోలవాల్సి వస్తుందంటే, జంతువుకి, ఆఫ్టర్ ఆల్ జంతువుకే దేవుడు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. అయితే ఆదాముతో దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు అధికారుడు ఈ లోకానికి మొత్తం. అలాంటిది మనకి ఇంకెంత వాల్యూ ఉందండి దేవుడి, ఫ్రమ్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడి దృష్టి నుంచి మనం చూడాలండి. మన నుంచి చూసుకోవద్దు, చచ్చిపోతాం మనం, ఉండలేము ఈ లోకంలో. దేవుడి దృష్టి నుంచి మనం చూడాలి. నీవు అమూల్యమైన బిడ్డవు. ఎంత బిడ్డవు తెలుసా? ఎంత గొప్పదారో తెలుసా? ప్రపంచం మొత్తం కాపాడడానికి యేసయ్య రాలే, ఇండివిజువల్గా నిన్ను కాపాడడానికి వచ్చాడు ఈ లోకంలోకి. ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా నిన్ను చూశాడు. పేరు పెట్టి పిలిచాడు సుజాత అని. వ్యక్తిగతంగా నిన్ను చూస్తున్నాడు. వ్యక్తిగతంగా నీ బాధలు చూస్తున్నాడు. వ్యక్తిగతంగా పిలుస్తున్నాడు. అందుకే అరచేతులలో చెక్కుకున్నాడు నీ పేరు, నా పేరు. తల్లైనా తండ్రైనా మరుస్తాడేమో కానీ దేవుడు మరవడమ్మా. దేవుడు మాట ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తామంటే, మనకి ఒక స్పర్శ కావాలి. ఎవరైనా మన ఆప్తులు ఎవరైనా ఉంటే బాధపడితే, ఏడిస్తే వచ్చి హగ్ చేసుకుంటారు కదా, కౌగిలించుకుంటే బాధ మొత్తం పోతుందనే ఆలోచన. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుళ్ళు అది పొందలేదా ఇప్పటివరకు? మరి పొందకుండా క్రైస్తత్వంలో ఎలా ఉన్నామండి మనం అందరం? దేవుడి ఆదరణ అనుభూతి చెందలేదా ఇప్పటివరకు?
చెందాలండి మనము. ఇంకెన్నో రోజులు లేదు. మనం అంటే నేను రెండో రాకడ దేవుడు వస్తాడని చెప్పట్లేను. మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. అనేక మంది బిడ్డలు చీమలు పుట్టలుగా రాలిపోతున్నారండి, పిట్టల్లాగా. మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదండి. యేసయ్య చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు, అయితే నా బిడ్డలందరూ విశ్రాంతి తీసుకోమని దేవుడు చెప్పట్లేడండి. అలా చెప్పలేదు దేవుడు. మరియ తల్లి ప్రార్థిస్తుంది. ఈ ప్రపంచం మొత్తము కూడా యేసుప్రభువు వారు రాకముందు, అంటే ఇన్ ద సెన్స్ 2000 సంవత్సరాల ముందు యేసుప్రభువు వారు చనిపోయినప్పుడు ఈ ప్రపంచం మొత్తం నిద్రపోతుంది. ప్రపంచం మొత్తం సాటర్డే, సబాత్ డే, శనివారం రోజున నిద్రపోతుంది. శుక్రవారం నైట్ నిద్రపోయింది, శనివారం రోజు నైట్ నిద్రపోతూనే ఉంది. కానీ ఆదివారం పొద్దున్న లేచి మాత్రం రిజరెక్షన్ అంటే యేసుప్రభువు వారి పునరుత్థాన పండుగ జరుపుకుంటుంది. చీరలు కట్టుకుంది, గోల్డ్ వేసుకుంది, అన్నీ వేసుకుంది, ప్యాంట్ షర్ట్ వేసుకుంది, హుందాగా తరైంది, పోయింది, పండగ చేసుకుంది, అయిపోయింది, చికెన్ మటన్ తిన్నది, అయిపోయాయి పండగ. నెక్స్ట్ డే పనేంటి? ప్రియమైన దేవుడి బిడ్డలారా, సిద్ధపాటు ఏది? ఈరోజు ఒక్కటి చెప్తానమ్మా, నేను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు కానీ నా గొప్పతనం కాదు. పొద్దున 10 గంటలకు అడరేషన్ షాపులకి వెళ్ళాను. అక్కడికి వెళ్తే గుడి తలుపులు అన్నీ తెరిసే ఉన్నాయి. మెట్టుగూడ చర్చ్లో పైన అడరేషన్ షాపులకి వెళ్ళాను. కింద కొంతమంది పబ్లిక్ ఉన్నారని పైన అడరేషన్ షాపులకి వెళ్ళాను. ఎక్కడా దివ్యసప్రసాదనాథుని ఎక్స్పోజ్ చేయలేదు. ఎందుకు? యేసుప్రభువు విశ్రాంతి తీసుకుంటున్నారు, సమాధిలో ఉన్నారు కాబట్టి. ఒక రెవరెండ్, ఒక సాక్ష్యముగా అన్యులకి కూడా అర్థమయ్యే విధంగా క్రైస్తవులు కూడా ధ్యానించాలి అని, అరే టెబర్నకల్లో ఎందుకు యేసుప్రభువు యొక్క దేహం లేదు అని ధ్యానించాలి అని, విశ్రాంతి దినాన్ని పాటించాలి అని అలా సింబాలిక్గా గుర్తుకి మనకి చూపిస్తూ ఉన్నారు. అది నిజం, సువార్త అని ప్రకటిస్తూ ఉన్నారు. అవును, యేసుప్రభువు మన కోసం శ్రమలను పడ్డారు, ఇదిగో చనిపోయారు, మరణించారు, సమాధి చేయబడ్డారు, ఇది నిజము. దాని తర్వాత పునరుత్థానుడై 3వ రోజున లేస్తున్నాడు, ఇది నిజము. లేచాడు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా దేవుడు ఉంటాడు. ప్రజెంట్ ఇప్పుడు దేవుడు చనిపోతున్నాడు, సమాధిలో ఉన్నాడు, రేపు లేస్తాడు, ఇది ప్రజెంట్. ఒకే రీతిగా ఉన్నాడు. పాస్ట్ అయిపోయింది, 2000 సంవత్సరాల క్రితం అది అయిపోయింది. ఫ్యూచర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం జరుపుకుంటాము. మరలా ఒకే రీతిగా ఉంటున్నాడు దేవుడు, మరలా మనం మారాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే దేవుడు ఒకే రీతిగా ఉంటాడు, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అందుకే మనలో మార్పు రావడానికి కన్నతల్లి అయిన కథోలిక సిద్ధబ నిద్రపోట్లే, వర్గాలు నిద్రపోయినట్లు అటెంటివ్గా ఉంది, అటెన్షన్తో ఉంది. ఎప్పుడు ఏ పండుగ కొనియాడాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎట్లా ప్రజల్ని దేవుడి వైపు తీసుకురావాలి అని 24 గంటలు పనిచేస్తూనే ఉంది కథోలిక శ్రీసభ. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుమూలలో దివ్యమైన బలి పూజ ఈరోజు ఒక్కరోజే జరగదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సాటర్డే, మనకి ఒకరోజు వెనక పెట్టుకుంటే ఈరోజు ఫ్రైడే అమెరికాలో అనుకుందాం, ఒకరోజు గతించకపోతే అంటే ఈరోజు ఇక్కడ మనకి సాటర్డే కూడా అక్కడ దివ్యమైన బలి పూజ జరుగుతుంది. ఒకవేళ ఇంకొక కంట్రీ ఏదైనా తీసుకో, ఇంకో 2-3 కంట్రీలకి, ఒకవేళ 2-3 దేశాలకి ఆ రోజు సబాత్ డే శనివారం, ఆ రోజు దేవుడు సమాధి చేయబడ్డాడు, సమాధిలో యేసుప్రభువు వారు ఉన్నారు, ఆ రోజు సమాధిలో యేసుప్రభువు వారు ఉన్నారు. ఎక్కడా దివ్యమైన బలి పూజ ఉండదండి. బలిపీఠము దగ్గర హోలీ ఎక్స్పోజ్డ్ సాక్రమెంట్ని ఇవ్వరు, ఎక్స్పోజ్ చేయరు. అందుకే ఈరోజు పొద్దున మనకి దివ్యమైన బలి పూజ లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక దగ్గర నలుమూలలో దివ్యమైన బలి పూజ జరుగుతూనే ఉంది. దేవుడి సాక్రిఫైస్, దేవుడి దివ్యమైన బలి, దేవుడి యొక్క త్యాగ బలి, దేవుడి యొక్క కృతజ్ఞత బలి ఎక్కడ ఆపేసినా, ఎక్కడా కూడా ఆపకుండా జరుగుతూనే ఉంటుంది. ఏ ప్రపంచంలో అయినా, ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా ఇది జరుగుతూనే ఉంటుంది. మరి విశ్రాంతి దినం మనకెందుకు? గుర్తు చేస్తున్నాడు దేవుడు. నువ్వు నేను, దేవుడే చనిపోయి సమాధిలోకి పోతే నువ్వు నేను ఎక్కడికి పోతాం? బంగ్లాకు పోతామా? లేదంటే బిల్డింగ్ కట్టుకున్నామేమో, ఎంతో సంపాదించామేమో, పెద్ద బంగ్లా కట్టుకొని ఉండొచ్చు, లేదంటే చిన్న గుడిసె అయి ఉండొచ్చు. 6 అడుగుల స్థలానికే వెళ్ళాలి. 60 అడుగుల స్థలం ఎవరివ్వరు నీకు నాకు చనిపోయిన తర్వాత. దేవుడు గుర్తు చేస్తున్నాడు ప్రపంచానికి. దాని తర్వాత యేసుప్రభువు వారు చనిపోయారు. చనిపోగానే యేసుప్రభువు వారు చనిపోగానే అసలు ఏం జరుగుతుంది ఒకసారి చూద్దామా? బైబిల్ వాక్యం ప్రకారం అసలు ఏం జరుగుతుంది? ఈ విశ్రాంతి దినం రోజున యేసుప్రభువు వారిని సమాధి చేశారు. అయితే చనిపోయినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము వీడెను.
థ్యాంక్ యూ లార్డ్. ఆమె 51వ వచనము, దేవుడు ప్రాణం విడిచాడు, ఊపిరిని విడిచిపెట్టాడు. ఎలా? మనలాగా అనర్థంగా విడిచిపెట్టట్లే. నా ఆత్మను నీకు అప్పజెప్పుతున్నాను ప్రభువా అని దేవుడికి సరెండర్ చేసి తన ఆత్మని సమర్పించి చనిపోయాడు యేసుప్రభువు వారు. ఎందుకు? ఆత్మే ముఖ్యం, దేహము కాదు. ఆత్మే ముఖ్యం, దేహము దుర్బలమైనది, ఆత్మ శక్తివంతమైనదని దేవుడు మరలా చెప్తున్నాడు. కానీ యేసయ్య శరీరము, దేహము కూడా ముఖ్యమే. ఎందుకు? ఆత్మ ద్వారా రక్షణ రాలే ప్రపంచానికి, యేసయ్య రక్తము ద్వారా వచ్చింది రక్షణ. మరి రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుండి రాదది. ఊపిరి ఉంటే, ప్రాణం ఉంటే ఆత్మ ద్వారా, అప్పుడు మన దేహములో ఊపిరి పోసుకున్న జీవిస్తున్నాం. కాబట్టి కొట్టినా తిట్టినా మాటలన్నా రక్తము మరుగుతుంటుంది చూసారు లోపల కోపముతో ఒక్కొక్కసారి. అది రక్తం అంటే అదనమాట. ఆ రక్తము చిందింపబడాలంటే దేహం కావాలి. ఆ దేహం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అని పరిశుద్ధమైన గ్రంథం చూస్తే మరియ తల్లి గర్భం నుంచి వచ్చిందమ్మా అని బైబిల్ చెప్తుంది. వేరే డినామినేషన్స్ 4400 డినామినేషన్స్కి ఇది అర్థం అవ్వట్లేదండి. అరే డైరెక్ట్గా వచ్చాడు దేవుడు, డైరెక్ట్గా వచ్చాడు యేసయ్య. అయ్యో లూకాసు వార్త 1వ అధ్యాయం గాస్పల్ తప్ప అయితే దేవుడు వాక్యాన్ని నేను కించపడుతున్నామా? అయితే దేవుణ్ణే వద్దంటున్నామా? అయితే అయ్యా నీకేం తెలీదు, నువ్వు నువ్వు అనుకో, నేను ప్రవక్తనయ్యా, నేను కొత్తగా కనిపెడుతున్నాను బైబిల్ అని చెప్తున్నావా? ఓ 4400 వర్గాలారా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? నా ప్రాణము నేను విడిచిపెట్టాను. అయితే ఏదో కేవలం అది గాల్లో జరగలేదు, అది దేహము నుండి ప్రాణం పోతుంది. రక్తము ఇదిగో రక్తం మొత్తము దేవాదేవుడు మనందరి కొరకు కార్చాడమ్మా. ఆ రక్తములోనే రక్షణ. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనము, ఇదిగో దేవుడి యొక్క రక్తము క్రయ ధనముగా మనల్ని పెట్టి కొన్నాడు. ఎంత అమూల్యమైన వాళ్ళని తెలుసా? ఒక షాప్కి వెళ్ళి బొమ్మ కొనాలంటే 2000 చెప్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తాము ఎంత అని 1000 రూపాయలని. ఆయన ఏం చెప్తాడు? ఒకవేళ 10,000 చెప్పాడు, చాలా హై కాస్ట్ కదా, సైలెంట్గా తిరిగి వచ్చేస్తాం. అమ్మో నేను కొనలేను, 1000 అనుకున్నా, 10,000 ఉంది ఆ బొమ్మ, నేనే కొంటాను. దేవుడు విడిచిపెట్టలే, బొమ్మల్లాగా మనల్ని కొన్నాడు. ఎంత పెట్టి కొన్నాడు తెలుసా? తన ప్రాణం మొత్తం త్యాగం చేసి కొన్నాడు. ఈ ప్రాణానికి ఖర్చు, ఆ యొక్క విలువ కట్టలేని ప్రాణం, అమూల్యమైనది, కొలవలేనిది ఈ ప్రేమని దేవుడు బిడ్డలారా, ఇది మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడే మనం పరలోక రాజ్యం గురించి ఆలోచించగలుగుతాం. లేదంటే ఇక్కడిక్కడిక్కడిక్కడైతే ఆలోచనలు మనకి, ఇక్కడిక్కడిక్కడ తిరుగుతుంటాము, ఇక్కడిక్కడిక్కడే ఉంటుంది మన ఆలోచనలు. అయ్యో భర్త మారట్లే, అయ్యో భార్య మారట్లే, అయ్యో పిల్లలు మారట్లే, అయ్యో నేను మారట్లే, అయ్యో నా బ్రతుకు మారట్లే, అయ్యో జాబ్ లేదు, అయ్యో బిజినెస్ లేదు, అయ్యో ఇది లేదు. ఎప్పుడు ఇవే ఆలోచనలు మనకి. కానీ ఎప్పుడు తెలుసా మన ఆలోచన మారుతుంది? దేవుడి దైవ రహస్యం, పరలోకం, దేవుని రాజ్యం పక్కనే ఉన్న చచ్చిపోతున్న ఆ యొక్క దొంగవాడికి, మంచి దొంగవాడికి కూడా దేవుడు తెలియపరచాడండి. నన్ను గుర్తుపెట్టుకో అయ్యా, ఈరోజే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట యేసుప్రభువు వారు మంచి దొంగవాడికి చెప్పాడంటే ఆ రోజే పరలోకానికి యేసయ్య వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ రోజు? చచ్చిపోయిన నెక్స్ట్ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో యేసుప్రభువు వారు వెళ్ళారు. ఇది నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. చూద్దాం రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. ఏం జరిగింది యేసుప్రభువు వారు చనిపోయినప్పుడు? చూద్దాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, రెండుగా చీలిపోయింది. ఒక తెర ఎక్కడుందంటే ఆ తెర, ఇది నోటిట్, దేవాలయంలో ఉంది. ఏ దేవాలయం? యెరూషలేము దేవాలయంలో ఉంది. భూమి కంపించెను, బండలు బ్రద్దలాయెను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాము. ఒకటి, దేవాలయపు తెర. అసలు దీనికి మీనింగ్ ఏంటి? మన కథోలిక శ్రీ సభలు అడిగితే చెప్తుంది. ప్రొటెస్టెంట్స్ వర్గానికి వెళ్ళి నువ్వు అడుగు, నోరు కూడా మెదపలేరు వాళ్ళు, తెలీదు దీనికి అర్థం, వారికి తెలియదు. నేను రాసిస్తా వాళ్ళకి తెలియదు, దీనికి అర్థం వాళ్ళకి తెలియదు. నువ్వెంతమందినైనా అడుగు. ఇది ఇప్పుడు నువ్వు విన్నావు కదా, ప్రొటెస్టెంట్స్ వర్గాలు పెద్ద పెద్ద పాస్టర్లు ఉంటారు కదా, నీకు తెలిసిన వాళ్ళు, వెళ్ళి అడుగు, ఒక్కరైనా ఆన్సర్ ఇస్తారేమో చూడు. క్యాథలిక్ టీచింగ్స్, కథోలిక శ్రీసభ సాంప్రదాయం చెప్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఏంటి అని అంటే దేవాలయము అతి అమూల్యమైనది యూదులకి.
యూదుల ఆచారం ప్రకారం దేవాలయం అంటే దేవుడితో సమానం వాళ్ళకి. అందుకే యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, ఈ దేవాలయాన్ని పడగొట్టని నేను 3 రోజుల్లో నిర్మిస్తానని. యేసయ్య తన దేహం గురించి పరమార్థం కలిగి మాట్లాడేసరికి వారికి కోపం వచ్చింది. ఈయన దైవ దూషణ చేస్తున్నాడు. 46 సంవత్సరాలు పట్టింది ఈ యెరూషలేము దేవాలయం కట్టడానికి మాకు, ఈయనేంటి 3 రోజుల్లో లేవడతా అంటాడు. దూషణ చేస్తున్నాడని పట్టిస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, రాళ్ళను పట్టుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి ఈ దేవాలయంలో తెర గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? తెర అనేదండి పాత నిబంధనలో మనం చూస్తే ఆదికాండం 37వ అధ్యాయం, మీరు తర్వాత చూడండి, ఇప్పుడు రాసుకోండి వీలైతే. ఆదికాండం 37వ అధ్యాయం 35వ వచనం 34వ వచనం అక్కడ మనం చూస్తే యాకోబు గారు ఉన్నారు అక్కడ. యాకోబుకి ఉన్న మరో పేరు ఏంటంటే ఇజ్రాయేలు. నోట్ ఇట్, ఇజ్రాయేలు. ఆదికాండం 37వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. అతడు ఎవరు? యాకోబు గురించి దేవదేవుడు మాట్లాడుతున్నాడు. అతడు తన బట్టలు చించుకొనెను, నడుముకు కోనె బట్ట కట్టుకొనెను, ఎన్నో రోజులు కొడుకును తలకుచ్చుకొని అంగలార్చెను అని ఉంది ఇక్కడ. దానికంటే ముందు సందర్భం ఏంటంటే, మిగతా అన్నదమ్ములు 11 మంది ఈ యొక్క 12వ కుమారుడైన యోసేపు గారిని, అంటే యోసేపు కంటే చిన్నవాడు ఉన్నాడు బెన్యామీను, యోసేపుని వాళ్ళు ఏం చేశారు? వారి యొక్క తండ్రి ఒక మంచి వస్త్రం కొనిస్తే, నిలువుటంగి అంటారు, అది నిలువుటంగి కొనిస్తే దాన్ని వాళ్ళు చించేశారు. చించేసి నీ కుమారుడు చచ్చిపోయాడని అదేదో బ్లడ్లో ముంచేసి తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు యోసేపు అంటే పరమ ఇష్టం యాకోబుకి. ఎలా అంటే బట్టలు చించుకున్నాడు. అంటే ఒక షర్ట్ ఉంది ఆయన మీద, ఆ షర్టు 2గా చీల్చి గుండె దగ్గర నుంచి ఏడుస్తున్నాడు. ఆక్రందన, బాధ, మరణయాతన. ప్రేమించాడు కదా కుమారుని యోసేపుని, చాలా మిన్నగా ప్రేమించాడు. ఇది యూదుల ఆచారం. ఎవరైనా తన కుమారుడు ఇష్టపడ్డవాడు పుత్రుడు చనిపోయినప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే, యూదులు బాధకి గుర్తుగా తన యొక్క వస్త్రాన్ని 2 ముక్కలుగా చీల్చుకొని గుండె దగ్గర నుంచి, గుర్తుపట్టండి, గుండె దగ్గర నుంచి చీల్చుకొని ఏడుస్తారు, బూడిద మీద కూర్చుంటారు, మరలా ఇంకా ఇంకా బాధపడతారు. అక్రందలు పెడుతూ ఉన్నారు, శోకముతో ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో ఎన్నో రోజులు ఏడిచాడని బైబిల్ చెప్తూ ఉంది. ఇక్కడ యాకోబు ఇజ్రాయేలుకి కర్త, ఇజ్రాయేలు అని అంది, అంటే 12 గోత్రాలకి కర్త. ఇజ్రాయేలులకే దేవుడు, అందరికీ దేవుడు, ప్రపంచానికి దేవుడు. యోసేపు స్థానములో యేసుప్రభువు వారు చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభువు వారు చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే యాకోబు తన యొక్క బట్టను చించుకున్నాడో, తన దేహం అనే దేవాలయములో తన యొక్క బిడ్డ చనిపోగానే చించుకున్నాడో, ఇప్పుడు అదే విధంగా యేసుప్రభువు వారికి ఎవరు తండ్రి? తండ్రి అయిన యెహోవా తండ్రి. దేవుడికి ఇష్టమైన స్థలం ఏంటి? దేవాలయం, దేవుడి దేవాలయం. ఇప్పుడు ఆ దేవాలయం ఎవరు? యేసుప్రభువు వారే అనుకుందాం మనం. ఎందుకు? దేవుడు ఎక్కడ ఉంటాడండి? దేవాలయంలో ఉంటాడు, అవునా కాదా? ఎస్. ఇప్పుడు ఆ దేవాలయంలో ఆ యొక్క తెర 2గా చీలిపోతుంది. అంటే తండ్రి తన యొక్క గుండెను బాదుకుంటూ చీల్స్తూ ఉన్నాడు తెరని. దీని ద్వారా 2 క్రియలు జరుగుతున్నాయి. ఒకటి, ఈయన ఇజ్రాయేలుకు మాత్రమే కాదు, నా కుమారుడు ఇజ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, ప్రపంచ మానవాళంతటికీ దేవుడు, యూదులకి మాత్రమే కాదు, సమస్తానికి దేవుడు. ఇదిగో కేవలం దేవాలయం కేవలం క్రైస్తవులకి మాత్రమే కాదు, ఇది సకల జాతి జనులకి దేవుడి మందిరం అని కొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇది మొదటిది. రెండవది హోలీ ఆఫ్ హోలీస్ అంటాం. అంటే పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధమైన స్థలములోకి మనం అడుగు పెట్టడానికి దేవుడు అడ్డుగా ఉన్న తెరను తొలగించాడు. పాత నిబంధనలో ఏముంటుందంటే 2 గుడారాలు ఉంటాయి. మొట్టమొదటి గుడారములో అక్కడ సాక్రిఫైస్ ఇస్తారు, బలులను అర్పిస్తారు, కోడలను అన్నిటినీ. దాని తర్వాత దాని పక్కనే ఏముంటుందంటే సాంబ్రాణి పొగ వేసే స్థలం ఉంటుంది, బలిపీఠం. ఆ పీఠం దగ్గర ఆ పీఠం దగ్గర రొట్టె ఉంటుంది. ఈ రెండిటిని దాటుకొని పోతే అతి పరిశుద్ధ స్థలం అనే ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ఒక తెర అడ్డుగోడగా ఉంటుంది. ఇప్పుడు ఆ తెరని పక్కకి జరిపి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అందులోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయి
ఇప్పుడు అందరి పాపాల పరిహారార్థమే ఏ కోడలనైతే ఆ యొక్క మేకలని ఏ యొక్క గొర్రెలనైతే వధించారో ఆ గొర్రెల రక్తాన్ని తీసుకువెళ్ళి దివ్య మందసం దగ్గర స్ప్రింకిల్ చేస్తారు, ప్రోక్షిస్తారు 7 సార్లు. 1 ఇయర్కి ఒక్కసారి మాత్రమే తెర లోపటికి వెళ్ళడానికి ప్రధాన యాజకుడికి తప్ప ఇంకెవ్వరికి అతి పరిశుద్ధమైన స్థలములో అడుగు పెట్టడానికి ఎలాంటి అర్హత లేదు. కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అందుకే పెళ్ళిళ్ళు చేసుకోరు గురువులు. నేను పెళ్ళిళ్ళు చేసుకుంటా, పేరంటానికి వెళ్తా, పిల్లల్ని కంటా, దాని తర్వాత దేవుడి దేవాలయంలో పని చేస్తా, పరిశుద్ధంగా ఉంటారంటే చల్లదు. అది ప్రధాన యాజకుడు కొత్త నిబంధనలో యేసుప్రభువు వారు పెళ్ళి చేసుకోలే. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇదొకటి. దీని ద్వారా మనకి మంచి ఏం జరిగిందంటే, యేసుప్రభువు వారు సమరయ స్త్రీతో మాట్లాడాడు, వ్యభిచార స్త్రీతో మాట్లాడాడు, అందరినీ అమ్మ అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే ఏం జరుగుతుంది? కుల భేదం లేదు, మత భేదం లేదు, క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఏ ఫీలింగ్ లేదు యేసయ్యకి. అందుకే సమరీలతో మాట్లాడాడు, అన్యులతో మాట్లాడాడు, కననీయ స్త్రీతో మాట్లాడుతున్నాడు, వ్యభిచార స్త్రీతో మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతుంటే శిష్యులు తెల్లముఖం వేసుకొని చూస్తున్నారు, ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు. దాని తర్వాత పేతురుకి మెల్లగా అర్థమైంది. కొర్నేలు ఇంటికి వెళ్ళి ప్రసంగించినప్పుడు పౌలుకి మెల్లగా అర్థమైంది, అన్యుల కోసమే ఎన్నుకొని అన్యుల మధ్యలోకి పంపించినప్పుడు ప్రసంగించమని. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అన్యులకి కూడా అతి పరిశుద్ధమైన స్థలములో అంటే దివ్య సప్రసాదనాథుడి యొక్క ప్రాముఖ్యతను, దేవుడి యొక్క నిజమైన సత్యాన్ని తెలుసుకొని క్రమశిక్షణ ద్వారా లోపలికి వస్తే కథోలిక శ్రీ సభకి హోలీ ఆఫ్ హోలీస్ అంటే గురువు నిలబడ్డాడు. చూశారు, దివ్య మందసం ఎక్కడుంటుంది? ఇప్పుడు ఒకే ప్లేస్లో. గురువు ఎక్కడున్నాడు? అదే ప్లేస్లో. బలిపీఠం ఎక్కడుంది? అదే ప్లేస్లో. సాంబ్రాన్ని ఎక్కడేస్తున్నారు అంటే ఆ యొక్క పొగను ఎక్కడేస్తూ ఉన్నారు, ఆ యొక్క ఏమంటారంటే ఇంకొక ధూపం ఎక్కడేస్తున్నారు? అదే ప్లేస్లో. మనం ఎక్కడున్నాం? కొంచెం దూరంలో ఉంటాం. వీఆర్ ఇన్ ద హోలీ ఆఫ్ హోలీస్. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాం మనం. పూజలో మనం అందరూ మనల్ని సమర్పించుకుంటున్నాము. ఫాదర్ కొనియాడుతూ ఉన్నారు, మనందరినీ పిలుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అక్కడ మనం అందరం కూడా పాలి భాగస్తులుగా ఉన్నాం. కేవలం గురువు మాత్రమే చేయట్లేడు. పాస్టర్ లాగా నేనే బోధించాలి, నువ్వు వినాలన్నాడు. అందరం రిప్లై చేస్తూ ఉంటాం, అందరం చెప్తూ ఉంటాం, అందరం ఇన్వాల్వ్ అవుతుంటాం, అందరము మాట్లాడుతూ ఉంటాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇది పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఒక తెరనే దేవాదేవుడు తీసేశాడు. ఎలా అంటే తన దివ్యమైన కుమారుడి క్రయ ధనము ద్వారా ఆమె దానికి మూల్యము చెల్లించాడు దేవుడు. ఎంత మూల్యం? ఎన్ని కోట్లు? ఒక ప్రాణం, నీతిమంతుడి ప్రాణం, నీతిమంతుడి రక్తం మొరపెడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, అతి పరిశుద్ధమైన స్థలంలోకి మనల్ని అందరినీ తీసుకెళ్ళడానికి దేవుడు తెరని 2గా చీల్చేశాడు. అంత మాత్రమే కాదు, ఈ అన్యాచారాలు, యూదుల ఆచారాలు 636 ప్లస్ ఆజ్ఞలు కొట్టేస్తున్నా. 2 ఆజ్ఞలు. నన్ను ప్రేమించు, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లుగా నీ పొరుగు వారిని ప్రేమించు. యేసయ్య పలికిన మాట ప్రేమ, సర్వీస్, చారిటీ. సింపుల్, అయిపోయింది. ప్రేమలోనే ఉంది సమస్తం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇంత ప్రేమిస్తున్న దేవుడు ఎన్నో చేశాడు. మనకు అర్థం కావట్లేదు ఇంకా బైబిల్ వాక్యాలు. అన్నిటినీ సమకూర్చిపోయాడండి దేవుడు మనకి. కుల భేదం లేదు, మత భేదం లేదు, ఏ భేదం లేదు. నేను మార్గమై ఉన్నాను, క్రమశిక్షణ కలిగి జీవించండి, నా దివ్యమైన శరీర రక్తాలను మీరు భుజించండి, క్రమశిక్షణలో దాన్ని తీసుకోండి, యోగ్యకరంగా తీసుకోండి. అయోగ్యకరంగా తీసుకుంటే రోగస్తులు అవుతారని మనకి కొరింథీయులకు రాసిన లేఖలో ఉంది 11వ అధ్యాయంలో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎందుకంటే దేవుడు హోలీ ఆఫ్ హోలీస్ కదండి. చూడండి, యెరూషలేములో తెరని దేవాతి దేవుడు చీల్చాడు. ఆ తెర తొలగించడం వల్ల అందరూ సమరీయులు కూడా, ఆనాడు యెరూషలేం దేవాలయం ఎలా ఉండేదంటే మన యొక్క వీళ్ళు యూదులు మాత్రమే దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. మొత్తం అన్నిలు మొత్తం బయట, దేవాలయం బయట ఉండి ప్రార్థన చేయాలి. అంతెందుకు, స్త్రీలు ఆ యొక్క మెన్షన్స్లో, ఆ యొక్క పీరియడ్స్లో ఉంటే బయటే ఉండి ప్రార్థన చేయాలి. యూదులైనప్పటికీ రావద్దు లోపలికి. వాళ్ళు అంటుకుంటుందంట ఏదో వాళ్ళకి. అందుకే యేసుప్రభువు వారు 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీని ఎందుకు అద్భుతం చేయకుండా ఆపాడంటారు? చెప్పుకుందాం ఒకసారి మనం ఈ టైంలో. మరి సరే, అద్భుతం జరిగింది, ఎందుకు చెప్పాలి అద్భుతం?
ఎందుకు దేవుడు ఇలా అడగాలి? ఎవరో నన్ను పట్టుకున్నారు, కిక్కిరిస్తుంది అక్కడ, ఎవరో నన్ను పట్టుకున్నారు, ఎవరో చెప్పండి అని ఎందుకు అన్నాడు దేవుడు? అక్కడున్న యూదులకు మొత్తం అర్థం కావాలి, నేను అన్యుల కోసం కూడా ఉన్నాను, నేను దేవుణ్ణి, ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు, అంటు రోగం ఉంది, ఇవన్నీ నా దగ్గర పనికిరావు. ముస్సలుగా ఉంది, ముతకగా ఉన్నాడు, లెప్రసీ ఉంది, అయ్యో దగ్గుతున్నాడు, తుమ్ముతున్నాడు, అన్ని రోగాలు ఉన్నాయి, నేను వెళ్ళను, పనికిరావు దేవుడి దగ్గర ఈ మాటలు. వాళ్ళలో దేవుణ్ణి చూడాలి. ఈ అంటరానితనము, ఈ లోకంలో ఉన్న ఘోరమైన ఈ అంటరానితనము, ఈ లోక వ్యామోహము, ఈ లోకంలో ఉన్న ఆ యొక్క గజ్జి, లిటరలీ చెప్పాలంటే ధన వ్యామోహము, కుల వ్యామోహము, జాతి వ్యామోహము, భాష వ్యామోహము, ఎన్ని ఉన్నాయో అవన్నీ దేవుడు కొట్టేశాడు, చీల్చేశాడు రెండుగా. ఆనాడు పాత నిబంధనలో యొక్క సముద్రాన్ని రెండుగా పాయలుగా చీల్చి ఇజ్రాయేల్ ప్రజల్ని మాత్రమే నడి సంద్రము నుండి ఎండిన నీళ్ళపైన తీసుకెళ్ళాడండి. కానీ కొత్త నిబంధనకి రాగానే మొత్తం మారింది. కేవలం ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు, అందరినీ, అన్యుల్ని కూడా పిలిచాడు దేవాలయంలోకి దేవుడు యేసుప్రభువు వారు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇంత జరిగిన తర్వాత చూడండి, అక్కడ యాకోబు చించుకుంటున్నాడు బట్టలు. యోసేపు గురించి దేవుడు, దేవాలయం దేవుడు తన యొక్క హోలీ ఆఫ్ హోలీస్లో ఉన్న దేవుడు, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుడు మనందరికీ తన హృదయంలో స్థానాన్ని ఇస్తూ, మీరు నా బిడ్డలు, నా కుమారుడి రక్తము ద్వారా మీరు నీతిమంతులయ్యారు, ఇప్పుడు మీరు పాపాత్ములు కాదు, ఇప్పుడు మీరు రండి నా దగ్గరికి అని గుండెల దగ్గర స్థానాన్ని ఇస్తున్నాడు దేవుడు. మనమే పిచ్చోళ్ళలాగా ఎనికెళ్ళిపోతున్నాం. అయ్యో నేను వేస్ట్దానండి, అయ్యో నేను పాపాత్మురాలండి, అయ్యో ఇంకా నా వల్ల బ్రతికే రాదండి, అయ్యో నా బిడ్డలు బాగుండాలండి, అన్నీ నెగిటివ్ మాటలే. దేవుడేమో పరిశుద్ధమైన మాటలు మాట్లాడమని చెప్పాడు. జీవన మరణము నీ నోట పెట్టాను, మళ్ళీ దేవదేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంతమందిమే కేవలం జాయిన్ అయ్యాం, 19 మందిమే ఇప్పుడు ఆగాం. దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? యెషయా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనం. మనందరి మనసులో ఉన్న ఆలోచన ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను నిరర్ధకముగా శ్రమపడి తిని అనుకుంటున్నావు కదా, ఇన్ని రోజులు దేవుళ్ళ వేస్ట్గా ఉన్నా, నేను నిరర్ధకముగా శ్రమపడి తిని నా బలమునంతటిని వినియోగించిన ఫలితము సాధింపజాలనైతినని నీవు అనుకుంటివా? అనుకున్నావు. దేవుడు చెప్తున్నాడు, కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనును, నా కృషికి నన్ను నా ప్రభువు బహూకరించును. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇదిగో దేవుడి గురించి తెలియని వాడికి, ఎప్పటికీ నశిస్తున్న వాడికి అంధకారమే ప్రపంచం, వాడికి ఏం అర్థం కాదు దేవుడి గురించి చెప్తుంటే. కానీ నశించకుండా విశ్వసిస్తున్న వారికి ఇది దేవుడి శక్తి అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా కృషికి దేవుడు నన్ను బహుకరిస్తాడు. నువ్వు కృషి చేస్తున్నావా దేవుల్లో? వాక్యం వినడానికి నువ్వే పెద్ద పెద్ద కార్యాలు చేయాల్సిన అవసరం లేదు, సముద్రం దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాక్యం ఫోన్ ఓపెన్ చేస్తే ఉంది, చెవులలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని తిరుగుతున్నా కూడా నువ్వు వాక్యం వినగలుగుతున్నావు. చాలామంది బిడ్డలు ఇళ్ళల్లో ఉండి కూడా జాయిన్ అవ్వలేకపోయారు. ఎందుకు? వాళ్ళ బాధని పట్టుకొని స్మరిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు విశ్రాంతి దినము రోజున దేవుడు నన్ను పిలిచాడు, వాక్యం ఏం మాట్లాడతాడు, నన్ను ఎట్లా పోషిస్తాడు అని ఆ బిడ్డలు ఒక్క క్షణం ఆలోచించి వాక్యం వైపు చూడలేకపోయారమ్మా. మనం ధన్యులం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. దేవుని ఆశ్రయించువాడు ధన్యుడు, దేవుని ఆశ్రయించువాడు ఆనందిస్తాడు. 5వ అధ్యాయం 11వ వచనం కీర్తన. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అంత మాత్రమే కాదు, మరి ఈ తెర రెండుగా చీలిపోయిందండి. మనకి ఇప్పుడు ఇది అర్థమైంది. దాని తర్వాత ఏం జరిగింది? 52వ వచనము చూడండి. భూమి కంపించను, బండలు బ్రద్దలాయను. ఇవన్నీ అండి ఎట్లా అంటే ఈ లోకంలో విషయాలన్నీ కూడా దేవాతి దేవుడు ఆ యొక్క అన్నిటినీ కూల్చేస్తున్నాడు. ఈ నియమాలు, ఈ యొక్క కులాలలో ఉన్న నియమాలు, ఈ యొక్క మతాలలో ఉన్న నియమాలు, రక్తంలో ఏబీ పాజిటివ్, నువ్వు ఏబీ పాజిటివ్, నేను ఏబీ పాజిటివ్, నువ్వు ఓ పాజిటివ్, నేను ఓ పాజిటివ్, నువ్వు ఓ నెగిటివ్, నేను ఓ నెగిటివ్, నువ్వు నేను ఒకటి, సన్యాసి రాసుకుంటే సున్నం రాలిందంట. ఇగో ఇలాంటి ఆలోచనలో ఉన్నాం. నిజమమ్మా, ఇట్లనే ఉంది ఈ రోజుల్లో లోకము. దేవుడు అలా చూడలేదు, అందరినీ సమాన దృష్టితో చూశాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ చూడండి ఇంకొక వాక్యం 52వ వచనం అండి, నా హృదయాన్ని కదిలించండి.
సమాధులు తెరవబడెను. గుర్తుపట్టండి, సమాధి తెరవబడిన లేదు. యేసయ్య అప్పుడే చచ్చిపోయాడు, దాని తర్వాత తెర రెండుగా చీల్చబడింది, అది అయిపోయింది, అది అర్థమైంది. ఎమ్మటే నెక్స్ట్ వర్డ్ ఏముందంటే సమాధులు తెరవబడెను. ఏ సమాధులు? ఇంకా యేసయ్యని సమాధి చేయలే. ఏ సమాధి అమ్మ తెరవబడింది? మరణించిన పరిశుద్ధులలో అనేకుల దేహములు లేపబడెను. ఆమేన్, హల్లెలూయా. గుడ్డిగా ఉన్నవాడికి ప్రతి ఒక్కడికి కళ్ళు తెరవబడును గాక ఆధ్యాత్మికంగా ఈ వాక్యాన్ని బట్టి. ఎందుకంటే పరలోకం అనేది ఒకటి ఉంది, నిత్య జీవితం అనేది ఒకటి ఉంది, అగ్ని అనేది, నిత్య అగ్ని అనేది కూడా ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు సమాధులు తెరవబడ్డాయి. ఈరోజు మనం విశ్వాస సంగ్రహం చెప్పాం, గుర్తుపట్టామా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనము పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పాతాళమునకు దిగి అంటే మూడవ రోజు చనిపోయిన వారి నుండి లేచాడంటే ఆ 2 రోజులు ఏం చేశాడు దేవుడు? పాతాళములోకి దిగి అనగా పరలోకంలోకి చేరాల్సిన వాళ్ళు పరలోకంలో చేరుస్తున్నాడు. ఉత్తరించు స్థలంలో ఉన్న వారికి దేవుడు కృప చొప్పున పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. నిత్య అగ్నిలోకి వెళ్ళాల్సిన వాళ్ళని లేపి మరి నిత్య అగ్నికి వెళ్ళిపోండి అని దేవుడి ముందు నిలబెట్టి మరి తీర్పు తీర్చి మరి పంపించేస్తున్నాడు అందరినీ. ఎక్కడ పని అక్కడ సాల్వ్ చేసేస్తున్నాడు యేసయ్య. యేసయ్య నీలాగా అలాగా నిద్రపోవడానికి రాలే ఈ లోకంలోకి. అతి అమూల్యమైన పని పరలోక రాజ్యానికి వెళ్ళడం. అందరూ మొట్టమొదటిగా సమాధుల నుండి లేవబడతారు, ఉత్థానులు అవుతారు వాళ్ళు. ఉత్థానులు అయిన తర్వాత తీర్పు ఉంటుంది. తీర్పు తర్వాత ఇక్కడ ఉందమ్మా, ఇది మత్తయి సువార్తలోనే ఇంకెక్కడ ఉంది, అది నేను తీసి పెట్టుకోలేదు. తీర్పు ఉంటుంది. తీర్పు కాగానే ఏం జరుగుతుందంటే తీర్పులో మంచిగా జీవించావా పరలోక రాజ్యానికి దేవుడు పంపిస్తాడు. ఎమ్మటే జరుగుతుంది అది, గంటలు పట్టదు అది. దాని తర్వాత తీర్పుకి మనం మంచిగా జీవించామా అయిపోయి జీవగ్రంథంలో పేర్లున్నాయా పైకి వెళ్తాం పరలోక రాజ్యానికి. లేదు జీవగ్రంథంలో లేదు, పేర్లు కొట్టేశాడు దేవుడు. ఎందుకంటే ఆల్రెడీ జీవగ్రంథంలో మన అందరి పేర్లు ఉన్నాయి పుట్టక ముందు నుంచే. దేవుడికి తెలుసు మనల్ని పెట్టాలని, దేవుడు కృప చొప్పున ఉన్నాయి. కానీ మన పాపాల ద్వారా దేవుడు తుడిచేశాడు వాటిని, పేర్లని నిత్యాగ్నిలోకి నెట్టేస్తున్నాడు. దేవుడి ప్రయత్నం దేవుడు చేస్తూనే ఉన్నాడు. అనేక ప్రవక్తల్ని పంపించి మొత్తుకునేలాగున పరలోకముంది, పరలోకముంది, పరలోకముంది. పరలోకనాథుడు ఈ లోకానికి వచ్చాడు, ఏకైక కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, తల్లి గర్భము ద్వారా వచ్చాడు, రక్త మాంసాన్ని పంచుకొని పుట్టాడు. ఆ రక్తాన్ని ఆ యొక్క దేహాన్ని మన కొరకే అర్పించాడు. ఆత్మని ఇవ్వడానికే 2 మరలా వాగ్దానం చేశాడు. మరలా నేను వస్తాను, బాధపడొద్దు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అర్థమవుతుంది మనకి వాక్యము. కాబట్టి సమాధులు తెరవబడ్డాయి. 2000 సంవత్సరాల ముందు వేసుకుందాం. 2000 సంవత్సరాల ముందు యేసు వారు చనిపోయారు. అంటే అబ్రహాము కాలం నుండి, నోవా కాలం నుండి, ఆదాము కాలం నుండి దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. నన్ను నమ్ముకున్న బిడ్డలకి నేను తప్పకుండా మేలే చేస్తాను. నీతిమంతుడా నోవా, ఈ ప్రజలకు అర్థం కావట్లేదు, ఓడగట్టు. నీతిమంతుడి హేబేలు రక్తం మొరపెడుతుంది, కయీను ఏం చేస్తున్నావు? దాని తర్వాత అబ్రహాము, నేను పిలుస్తున్నాను నిన్ను, పలికాడు. అన్యుడైన అబ్రహాము రక్షింపబడ్డాడు. ఎంత గొప్ప రక్షకుడయ్యానంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు విశ్వాసుల తండ్రి అని ఇలాగున మారిపోయాడండి. అబ్బా, అన్యుడు. అందరం అన్యులేమే అండి. ముందుగా మేము క్యాథలిక్ ట్యాగ్ తగిలించుకొని రాలే, బై బర్త్ అమ్మ కడుపులోకి వెళ్ళి. మొట్టమొదటి జనరేషన్ మనం మొదలుపెట్టినప్పుడు ఆదాము దగ్గర నుంచి వస్తున్నాం. అందరు దేవుణ్ణి నమ్మలే. ఆ టైంలో విగ్రహారాధనలు కూడా జరిగాయి కదా, ఇజ్రాయెల్ ప్రజలు చేశారు కదా. ఆ కేటగిరీలో ఉన్నోళ్ళు మనోళ్ళు ఉన్నారు, మన పూర్వీకులు ఉన్నారు, యాన్సిస్టర్స్. కాబట్టి దేవుడు వాళ్ళందరినీ విడిచిపెట్టాడు అనుకుందామా? అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఈసాకు దేవుడను, యోసేపు దేవుడను, దానియేలు దేవుడను, దావీదు దేవుడను, ఇంతమందికి దేవుడిని, రాజుని, వాళ్ళందరినీ విడిచిపెట్టా అనుకుంటున్నారా? ఏలియా అగ్ని రథముల ద్వారా దేవుడు ఎలా తీసుకెళ్ళాడు? దేవుడు ముందే ఉన్నాడు. దేవుడికి చూడండి, మనకే ఈరోజు, రేపు, ఎల్లుండి, లేదంటే నిన్న, ఈ వ్యత్యాసము ఇక్కడే భూలోకంలో మాత్రమే. ఇది పరలోక రాజ్యంలో అలా ఉండదమ్మా. బైబిల్ అలా ఉండదమ్మా. నిన్న, నేడు, రేపు. దేవుడు 1000 సంవత్సరాల తర్వాత ఇదే మాట్లాడతాడు, 1000 సంవత్సరాల ముందు ఇదే మాట్లాడతాడు, ఇంకో 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అదే మాట్లాడతాడు. ఎందుకు? దేవుడికి ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏం జరుగుతుందో అన్నీ ముందుగానే తెలుసు. అందుకే దేవుడు
ఒక మాట అన్నాడు కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనంలో, అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు ఉండుట కంటే దేవుడి మందిరంలో ఒక్కరోజు ఉండుట మేలు కదా. 1000 రోజులతో ఒక్క రోజుని పోల్చి చూడడం పిచ్చితనం కదా అది. కానీ దేవుడు ఎందుకన్నాడు, పరలోక రాజ్యములో ఏదో ఉంది, ఒక్కరోజు 1000 రోజులతో సమానమా, 1000 రోజులు ఒక్క రోజుతో సమానమా తెలియదు. అది ఇంకా దేవుడు రివీల్ చేయలే, ఇంకెవరికి కూడా ఇంకా తెలియదు కరెక్ట్గా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకు తెలీదు. మనము గుర్తుపట్టాలి, సమాధులు తెరవబడ్డాయి. అంత మాత్రం కాదు, ఏం జరిగిందో చూడండి ఇక్కడ. మరణించిన పరిశుద్ధులలో అనేకుల దేహాలు లేపబడ్డాయి. ఏహెచ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఇదిగో ఏహెచ్కేలు, వెళ్ళి ఊపిరి ఊదు ఎముకలకి, చెప్పు ప్రవచనం ఊపిరికి, చెప్పు ప్రవచనం ఎముకలకి. బ్రతుకుతాయా ఏహెచ్కేలు ఈ ఎముకలు అంటే? ప్రభువా నాకేం తెలుసు, నీకు తెలుసు అంటున్నాడు ఏహెచ్కేలు ప్రవక్త. ప్రవచనం చెప్పు, నిలబడ్డావేంటి? చెప్పాడు. సైన్యమైరి, ఎముకలు మొత్తం కండరాలు పుంజుకున్నాయి, ఎముకలు మొత్తం సరిచేయబడ్డాయి. చెయ్యిగా, కాలుగా, ఎముకగా, తలగా, మొండగా అన్నీ ఒక దగ్గరికి వచ్చి చేరుకున్నాయి. మనుష్యులై మహాసైన్యమయ్యారు. ఇది ఏ వైద్యుడైనా చేస్తాడా? చేస్తే తీసుకొద్దాం ఆయనకి. దేవుడు చేస్తాడు. ఇది కుళ్ళిపోతున్నాయి కదా మన ఎముకలు బాధలో, దేవుడు కట్టుకడతాడు. ఆమేన్ హల్లెలూయా. గాయపడుతున్నాం కదా బాధలో, దేవుడు కట్టుకడుతున్నాడమ్మా. ఆమేన్. దేవుడు స్వస్థపరుస్తున్నాడు వాక్యం ద్వారా. మరణించిన పరిశుద్ధులలో అనేకుల దేహములు లేపబడ్డాయి. పరిశుద్ధులలో నోట్ ఇట్. పరిశుద్ధంగా జీవించారా? ఎలా జీవించాం మనం? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చచ్చిపోయేలోపు దేవుడికి సాక్రిఫైస్ చేసేంతగా చేసేయాలి మన దేహాన్ని, చేసేయాలి మన జీవితాన్ని. అయ్యో ఆత్మ పరిశుద్ధంగా ఉంచుకుంటే సరిపోతుందండి, దేహం వద్దులేండి, వ్యసనాలు ఉన్నాయేమో అని అంటే నో. రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనం, నీ యొక్క దేహాన్ని సజీవ యాగ బలిగా దేవుడికి అర్పించు. ఎలా? స్లీవ మీద అంటగొట్టబడిన యేసయ్య దేహం వలె. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో చూడండి 53వ వచనం, దేహాలు లేపబడ్డాయా? పరిశుద్ధులందరూ లేపబడ్డారా? సమాధి నుంచి అయిపోయింది. 53వ వచనం, యేసు పునరుత్థానము తరువాత, దిస్ ఈజ్ నోట్ ఇట్. ఎప్పుడు జరుగుతుందంటే ఇదంతా యేసు పునరుత్థానము తర్వాత ఏం జరుగుతుందో చూడండి. వారు సమాధుల నుండి బయటికి వచ్చి, కంప్లీట్గా బయటకు వస్తున్నారు. సమాధి నుండి బయటికి వచ్చి పవిత్ర నగరమున ప్రవేశించి అనేకులకు కనిపించిరి. అయితే మనం అందరం కూడా మన కనతలేని కథోలిక శ్రీ సభ బైబిల్ ప్రకారం ఏం చెప్తుంది అంటే, యేసుల వారు చనిపోయిన తర్వాత, పునరుత్థానం అయిన తర్వాత, అవును మరియా మగ్దలేనమ్మ గారికి కనబడ్డారు మొట్టమొదటిసారిగా. దాని తర్వాత 500 పైగా జనాలకి కనబడ్డాడు అని చెప్తున్నారు. అవునా? ఎస్. పునరుత్థానుడైన క్రీస్తు మోక్షారోహణుడవుతున్నప్పుడు కొంతమంది శిష్యుల మధ్యలో మోక్షారోహణమయ్యాడు, పరలోకానికి కొనుపబడ్డాడు, 40 రోజులు కనబడ్డాడు. ఈ మధ్యలో ఒకటి జరుగుతుంది. ఏంటది? యేసయ్య మాత్రమే కనబడితే దేవుడు కదా వచ్చింది, దేవుడు వెళ్ళిపోతున్నాడు, అయ్యో ఇక మాకు పరలోక రాజ్యం ఉండదులే అని అనుకుంటాం మనం. దేవుడికి తెలుసు. అందుకే ఆది కాండంలో, అందుకే పాత నిబంధనలో ఏలియాను దేవుడు అగ్ని రథముల ద్వారా 470 మంది ప్రవక్తల ముందు దేవుడు తీసుకెళ్తున్నాడు. ఎలీషా అక్కడ సాక్ష్యం ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంత మాత్రమే కాదు, పాతి పెట్టబడిన మోషే శరీరం ఇప్పటికి కూడా కనబడట్లే. అంత మాత్రమే కాదు, మరియ తల్లి 3 రోజులు, మరియ తల్లి ఆ యొక్క సమాధిలో చనిపోయిన తర్వాత, సమాధి చేసిన తర్వాత 3వ రోజు మరియ తల్లి సమాధి చేసి చూస్తే మరియ తల్లి దేహం లేదు, మటుమాయమైపోయింది. ఏం జరిగింది? ఎవరు తీసుకెళ్లారు? దొంగవాడు తీసుకెళ్ళాడా? తోటమాలి అని అడుగుతూ ఉంది మరియా మగ్దలేనమ్మ గారు. లేదండి, దొంగ వాళ్ళు తీసుకెళ్ళలేదు. మనం తెలవాలి కండ్లు. ఎవరు తీసుకెళ్తున్నారు చూడండి ఇక్కడ. యేసు పునరుత్థానము తరువాత యేసయ్యతో పాటు తీసుకెళ్తున్నాడు వాళ్ళందరినీ. వారు ఆయన అనలేదు చూడండి కరెక్ట్గా, వారు సమాధుల నుండి బయటికి వచ్చి పవిత్ర నగరమురా ప్రవేశించి. పవిత్ర నగరం అనగా ఈ లోకంలో పవిత్ర నగరం అంటే ఏంటి? యెరూషలేము, దేవుడు పుట్టిన బెత్లెహేము, ఆ దేశము, ఆ నగరం, దావీదు నగరం పవిత్రమైనది. అదేంటి? దేవుడి నగరం యెరూషలేము. ప్రేమ దేవుడి బిడ్డలారా, పవిత్ర నగరమున ప్రవేశించి అనేకులకు కనిపించిరి. ఎవరు కనిపించారు? అయ్యో వీళ్ళందరూ ఇంత ముందుకు చూసారేమో వాళ్ళని చనిపోయినప్పుడు.
వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తే తిట్టుకున్నారేమో మనకు తెలీదు, కొట్టారేమో మనకు తెలీదు, లేదంటే వాళ్ళే చంపారేమో ఆ ప్రవక్తలని మనకు తెలీదు. బ్రతికింది పరిశుద్ధులని దేవదేవుడు చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా. చూడండి, పవిత్ర నగరమున ప్రవేశించి అనేకులకు వారు కనిపించిరి. ఆమేన్, హల్లెలూయా. దిస్ ఈజ్ ద టెస్టిమనీ. ఇది సాక్ష్యం, నీకు నాకు బ్రతకడానికి ఒక నిరీక్షణ, పరలోక రాజ్యం ఉందని చెప్పడానికి. అందుకే వాళ్ళు ఒక్కరికి కాదంట కనిపించింది. ఎంతమంది కనిపించారు? అనేకులకు కనిపించారు. కానీ దాని తర్వాత ఎంతోమంది చెప్పుండొచ్చు, వాళ్ళు కనబడ్డారండి, వీళ్ళు కనబడ్డారని చెప్పుండొచ్చు అండి. కానీ మనం ఏమంటాం తెలుసా? అయ్యో వదినా, అయ్యో అక్క, నీకు ఈ విషయం తెలుసా? మొన్న చచ్చిపోయాడు కదా మా ఇంట్లో ఒక ఆయన, రెంటుకుండే, మొన్న కనబడ్డాడంటే ఎవరికో అన్నావా లేదా అంటాం. దెయ్యమై కనబడ్డాడంట. అమ్మా, నువ్వు దెయ్యమని అట్లా ఎట్లా చెప్తావమ్మా? దేవుడు చెప్పలేగా నీకు నాకు దెయ్యం అవుతాడని. ఇక్కడ బైబిల్ వాక్యం చెప్పట్లే. పరిశుద్ధులు లేపబడతారని ఉంది ఇక్కడ. చూసారేమో, కనబడ్డారేమో, ఏమో నాకేం తెలుసు, ఆ దేవుడికి తెలియాలి. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ వాక్యం. మరి పవిత్ర నగరంలో ప్రవేశించి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు అనేకులు కనిపించారు. వాళ్ళు సమాధులు తెరవబడిన తర్వాత యేసుప్రభువారితో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాకపోతే శిష్యులందరూ యేసుప్రభువారిని పక్కనే, వాళ్ళందరినీ చూడలేదు. మేబీ వాళ్ళకి ఆధ్యాత్మికమైన కళ్ళు సరిపోలేదు. కానీ ఎలీషా మాత్రమే చూశాడుగా ఏలియాని. 70 మంది ప్రవక్తలు అనుభవించారేమో కానీ చూడలేదుగా. అగ్ని రథములతో తీసుకెళ్ళబడుతుంటే వెళ్ళిపోతాడట అని తెలుసు, అంతే. నువ్వు నేను కూడా గుంపులో గోవిందగా ఒక్కరిలాగా ఉన్నావా? వేసినావని కొట్టేసిన ప్రభా, గుంపులో ఒక్కరిలాగా ఉన్నావా? గొర్రెల్లో ఒకరిలాగా, లేదంటే ప్రత్యేకంగా ఆలోచిస్తున్నామా దేవుడి గురించి? ఇది దేవుడికి కావాల్సింది. ఇప్పుడు ఆలోచిద్దామా? దేవుడు నిజంగా పరలోక రాజ్యానికి ఆ యొక్క దిస్మాస్ మంచి దొంగవాన్ని తీసుకెళ్ళాడు. ఇది నిజం, ఇది నిజం. దాని తర్వాత అనేకుల పరిశుద్ధులకి మాట ఇచ్చాడు దేవుడు, నా బిడ్డల్లారా మీరు బ్రతికితే నేను తీసుకెళ్ళాడు దేవుడు. అంతేకాదండి, ఒక వండర్ఫుల్ వాక్యం అండి. 5 నిమిషాలు అయిపోయింది. హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ చూడండి, హైలైట్ వర్డ్ అండి ఇది. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి, చనిపోయిన తర్వాత ముచ్చట ఇది. యేసయ్య ఏ గుడారంలో ప్రవేశిస్తున్నాడు? అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు. పరలోక రాజ్యం ఇది, శాశ్వత స్థలం, పరలోక రాజ్యం. గుడారము, ఏ గుడారం? పరలోక రాజ్యంలో ఉన్న గుడారం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. బలిని అర్పించుటకు మేకల దూడల రక్తమును తీసుకొని పోలేదు. ఎక్కడికి వెళ్తున్నాడు దేవుడు? అవును, యేసుప్రభువు వారు ఎక్కడికి వెళ్తున్నారండి? పరలోక రాజ్యానికి వెళ్తున్నారు. అయితే మేకల దూడల రక్తం తీసుకొని పోలేదంట. ఏ రక్తాన్ని తీసుకెళ్ళాడు? తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వతమైన రక్షణను సంపాదించెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యేసుప్రభువు వారు ఎందుకు మగ్దలా మరియమ్మని పట్టుకొని ఇవ్వలేదు? ఇది ప్రశ్న. అక్కడ ఒక మాట ఉంటుందండి, మగ్దలా మరియమ్మతో ఏమంటారంటే, నేను ఇంకా మహిమపరపబడలేదు అంటాడు యేసుప్రభువు వారు. అంటే ఈ లోకంలో మనుషులమందరం మలినముతో ఉన్నాం. మనమందరము సిన్ఫుల్, వి ఆల్ ఆర్ సిన్నర్స్ కదా, మనమందరం పాపాత్ములం. ఇప్పుడు మరియా మగ్దలేనమ్మ గారు కూడా మనిషి కదా, పాపాత్మురాలు కదా. ఇసుమంత అయిన పాపం ఉండదా అండి? ఉంటుందండి, ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమన్నాడు? పట్టుకోవద్దమ్మని అని అన్నాడు. అరే, ఇది పట్టుకొని ఈ ప్రొటెస్టెంట్స్ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా అండి? మరి ఇదిగో ఈమెని ఎవరు మరియా మగ్దలేనమ్మని పట్టుకోవద్దన్నాడు. పీరియడ్స్ ఉందేమో స్త్రీలకి, అందుకే పట్టుకోవద్దన్నాడు, ముట్టుకోవద్దన్నాడు. పునరుత్థాన క్రీస్తు చెప్పాడు మనం వినాలి, లేడీస్ రావద్దు, పులిపిట్ మీదకి ఎక్కొద్దు. మన కథోలిక శిశువులు కూడా కొంతమంది అంటారు, దివ్యమైన బలిపీఠం దగ్గరికి ఎక్కి మాట్లాడొద్దు స్త్రీలు. దేవుడు అన్నీ కొట్టేశాను, తెర మొత్తం చీల్చిన తర్వాత నువ్వెవరు నేనెవరు మాట్లాడడానికి? ఆ మాట ఏం అర్హత ఉంది నీకు నాకు మాట్లాడడానికి? దేవుడు అన్నాడు, యూదుడని లేదు, అన్యుడని లేదు, బిడ్డని లేదు, తల్లి అని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, అందరూ నాలో ఒక్కరే. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ యేసయ్య ఏం చేశాడు తెలుసా? చనిపోయిన నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వెళ్ళింది ఫస్ట్ పరలోక, మన పాతాళలోకానికి కాదు. కరెక్ట్గా ఆలోచిద్దాం. దేవుడు ఎప్పుడైనా సరే యేసుప్రభువు వారు తండ్రికి నేను నా ఆత్మను అప్పగించాడంటే తండ్రి గురించి ఆలోచిస్తాడు మొదటిగా. ఎందుకు? తండ్రి, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ బిడ్డున్నాడు, నీ కుమారుడికి నువ్వు ఒక బాధ్యత ఇచ్చావు. ఇచ్చేయమన్నావంటే, అయ్యా ఈ పని నువ్వు ఈ లోపు చేయాలయ్యా అన్నావు.
నమ్మకస్తుడైతే ఏం చేస్తాడు? అమ్మా ఈ పనిని నేను ఈలోప చేశానమ్మా, ఇదిగో అమ్మా సాలరీ, ఇదిగో అమ్మా కారు, ఇదిగో అమ్మా ఇది, ఇదిగో అమ్మా అది అని నీ చేతికి ఇస్తాడు. ముద్దు పెట్టుకుంటావు, మురిసిపోతావు నీ కుమారుని చూసి. అమ్మో నా బిడ్డ నా ఇష్ట ప్రకారం చేశాడు. యావే ప్రభువు నిరీక్షిస్తున్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. నా బిడ్డ ఈ ప్రపంచం కోసం మరణించాడు, ఆనందించాడు. అందుకే యేసు నామం ఘనమైనదని ప్రకటించాడు. ప్రతి మోకాలు వంచాలి, ప్రతి నాలుక ప్రకటించాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఇది జరుగుతుంది అని అంటే అక్కడ ఏం జరిగింది? యేసు ప్రభువు వారు తన రక్తాన్ని తీసుకువెళ్తూ ఉన్నాడు. పరలోకం అతి పరిశుద్ధ స్థలం అని ఇక్కడ ఉంది, అది గుడారము అని ఇక్కడ ఉంది, శాశ్వతమైన స్థలం అని ఇక్కడ ఉంది. ఇప్పుడు బలిని ఇస్తూ ఉన్నాడు, తీసుకెళ్తున్నాడు యావే ప్రభు దగ్గరికి. అయ్యా కోడెల రక్తము కాదు, దూడల రక్తము కాదు, మేకల రక్తము కాదు, నువ్వు నాకు ఇచ్చావుగా బాధ్యతని. అవన్నీ పాత నిబంధనలు ఏవి చేయలేకపోయాయి, ఏ పాపాత్ముడి యొక్క పాపాలని కడగలేకపోయాయ్యా. ఒక్క బలి నన్ను పంపించావుగా. నమ్మకస్తుని నేను నీకు, నీ బిడ్డనయ్యా, నీ కుమారునయ్యా. అయ్యా నీ చిత్తాన్ని సంపూర్ణంగా చేశాను ప్రభు అని వచ్చి మహిమోపేతుడైన శరీరము దేహము లేని ఆత్మస్వరూపుడైన దేవుడితో మన యేసుప్రభువు వారు మహిమ శరీరముతో వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారండి. అందుకే ముట్టుకొని ఇవ్వలేదండి స్త్రీని. ఆ ప్లేస్లో మేబీ పురుషుడికే దేవుడి దర్శనమిస్తే పురుషుణ్ణి కూడా తప్పక ముట్టుకొని ఇవ్వలేడు. ఇక్కడ ఇంకొక ప్రశ్న, తోమా ముట్టుకున్నాడుగా మరి? ఎస్, మరియా మగ్దలేనమ్మ ఆ క్షణము యేసుప్రభువు వారు పునరుత్థానుడయ్యాడు. కానీ తోమా దేవుని ముట్టుకునే సమయము అది ఎన్నో రోజో మనం కొంచెం ఆలోచిస్తే, మొట్టమొదటి రోజున యేసుప్రభువు వారు మరియా మగ్దలేనమ్మ గారికి కనపడ్డారు. అవునా? ఆ రోజు ఆ క్షణం కనపడ్డారు, అయిపోయింది, ఎమ్మటే తనకే కనపడ్డారు. దాని తర్వాత గలిలయకి వెళ్ళాడు. మళ్ళా మూసి ఉన్న తలుపులు మూసి ఉన్నట్లుగా ఉండగానే శిష్యులకు కనబడ్డాడు. శిష్యులకి మొదటిసారిగా కనబడ్డప్పుడు అక్కడ తోమా లేడు. అప్పుడు యేసుప్రభువు ఇదిగో, భూతానికి దెయ్యానికి ఇట్లా మాంసం ఉండదు, భూతానికి దెయ్యానికి ఇట్లా రక్తం ఉండదు, నేనున్నాను, నేను నిజంగా బ్రతికే ఉన్నాను అని మూసి ఉన్న తలుపులు మూసి ఉండగానే ఒక శరీరం లోపలికి వచ్చింది. అరే దెయ్యం కాదంటున్నాడు, శరీరం ఉందంటున్నాడు. అయితే ఎవరవ్వాలి మరి? దేవుడు అవ్వాలి కదా. దేవుడు వచ్చాడు లోపలికి. ఇప్పుడు రెండోసారి దర్శనమిస్తున్నప్పుడు శిష్యులకి రెండోసారి దర్శనం కాదు అది, రెండోసారి శిష్యులకు దర్శనమిస్తున్నప్పుడు తోమా అక్కడున్నాడు. ఇప్పుడు తోమా దగ్గరికి వెళ్ళి యేసయ్య ఏమంటున్నాడు? విశ్వసించట్లేడుగా. నా ఎముకలలో ఎముక, నా డెక్కలో చేయబెట్టి చూడు, నా గాయాల్లో చేతులు పెట్టి చూడు, చూస్తేనే నమ్ముతా అని చెప్పావంట కదా శిష్యులతో. నేను అన్ని వింటున్నా, నేను దేవుని, నాకు తెలుసు. అయితే నా హృదయం దగ్గర చేయబెట్టి చూడు. ఈ సమయానికి మరియా మగ్దలేనమ్మ దగ్గర దర్శనమిచ్చిన సమయానికి చాలా తేడా ఉంది. అప్పటికి యేసుప్రభువు వారు గలిలయకి వెళ్ళక, దేవుడికి ఎంత టైం పడుతుంది చెప్పు నువ్వు నాకు ఒక్కసారి అమ్మా, మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఇప్పుడు దేవుడికి ఎంత సమయం పడుతుంది? ఒక దూత మనల్ని రక్షించడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, ఒక యాక్సిడెంట్ నుంచి ఎంత టైం పడుతుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, బ్లింకింగ్, ఒక కను రెప్ప మూచి చెరిచేలోపు ఆ క్షణపాటు కూడా సరిపోదు. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దేవుడు మనల్ని రోజు కాపాడుతున్నాడు అనేక యాక్సిడెంట్స్ నుంచి. అది దేవుడి పని అంటే. నిద్రపోయినట్టు ఉండదు దేవుడి పని. నీలాగా నాలాగా నిద్రపోయి మెల్లగా లేస్తానులే, 4 గంటలకు లేస్తానులే, 5 గంటలకు లేస్తానులే, లేదంటే చచ్చిపోయినాక లేస్తానులే, బ్రతికినాక లేస్తానులే, ఇంకో బ్రతుకుంటే లేస్తానులే, ఇంకో జీవితం ఉంటే లేస్తానులే ఉన్నట్టు ఉండదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేస్తాడు దేవుడు. ఎందుకు? దుష్టుడు పూనుకొని ఉన్నాడు, గర్జించు సింహంలో ఎవరిని మృంగుదునని చూస్తున్నాడు వాడు, ఆత్మల దిక్కు. అంత మాత్రాన్ని అందుకే దేవుడు ఈ 24 గంటలు ప్రతి క్షణము కళ్ళు మూసుకొని నిద్రపోడు, మనలాగా విశ్రాంతి ఎల్లవెల్లా తీసుకోడు, కన్ను మూయడు, నిద్రపోడు, కునికిపాట్లు తీయడు. కీర్తన గ్రంథంలో ఉంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, అర్థమవుతుందా? మరి ఆ మగ్దలేనమ్మ దగ్గర నుంచి గలిలయకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ఆత్మకి, అంటే దేవుడికి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎన్నో పనులు దేవుడు చేయగలుగుతాడు. తెలుసా నీకు నాకు? దేవుడు ఆత్మస్వరూపుడైతే ఎన్ని పనులు చేయగలుగుతాడు తెలుసా? అందుకే దేవుడు యేసుప్రభువు వారు ఈ లోకంలో నేనే చేయాలి దేవుడి పరిచర్య అనుకోలే, వెళ్ళిపోయి తన ఆత్మని పంపించేసి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చేసి అందరినీ పరిచర్య చేసేలాగానే చేశాడు. ఇది
అంతరార్థం. నేను ఒక్కనే చేయగలుగుతానేమో శరీరంలో, కానీ నా ఆత్మ బిడ్డలకి ఇస్తే అనేకులకు దీవెనకరంగా మారుతాడు. అనేక మందిని నేను ఎట్టి టైం లేపుతాను అని దేవాతి దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, తండ్రి యెహోవా దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిది అతి అమూల్యమైనది యేసుప్రభువు వారు సమర్పించింది ఏంటి తెలుసా? ఆయన రక్తం. ఆయన రక్తం. ఇంత గొప్ప సత్యాన్ని తెలియజేసిన దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ, సోల్జర్ పేరు యేసుప్రభువు చనిపోగానే వెళ్ళి బల్లెముతో పొడిచినప్పుడు మొట్టమొదటిగా చూసిన ఒక వ్యక్తి లాంగినెస్, గుడ్డివాడు. లోపం ఉంది ఆయనకి, శారీరకంగా లోపం ఉంది. గుడ్డివాడు, కరెక్ట్గా కనబడు, కళ్ళు కరెక్ట్గా కనబడు. అయితే కరెక్ట్గానే పొడిచాడు. కళ్ళు కనపడకపోయినా దేవుడు ప్రేరణ ద్వారా కరెక్ట్గా పొడిచాడు. అక్కడి నుంచే గట్స్ ఫోర్త్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. వాటర్ అండ్ బ్లడ్ రెండు స్రవిస్తూ ఉన్నాయి. ఆ ఫ్లో తన మీద పడ్డప్పుడు, ఆ యొక్క నీరు రక్తం పడ్డప్పుడు తన బ్రతుకే మారిపోయింది. హీఈస్ అ సెంచూరియన్, అంటే హీఈస్ అ శతాధిపతి, 100 మందికి అధిపతి. హీ కన్వర్టెడ్ ఇంటూ అ క్రిస్టియన్ ఆఫ్టర్ ద క్రూసిఫిక్షన్. దేవుడి శ్రమలు, మరణాన్ని ఇది మొత్తం చూసిన తర్వాత ఈ వ్యక్తి ఎంత గొప్పగా మారిపోయాడు తెలుసా? ఒక గొప్ప క్రీస్తు బిడ్డగా మారిపోయాడు. ఒక గొప్ప పరిచారకుడిగా మారాడు. ఎంతోమందికి సాక్ష్యముగా నిలబడ్డాడు. ఈ గుడ్డివాడు ఆధ్యాత్మికమైన గుడ్డితనం పోయింది, అదేవిధంగా శారీరకమైన గుడ్డితనం పోయింది, అన్ని అంధత్వాలు పోయినాయి. క్రిస్టియన్గా కన్వర్ట్ అవ్వడం మాత్రమే కాదు, ప్రొక్లైమ్ చేయకపోతే నాకు అనర్థం. పౌలు గారు అన్నారు, దేవుని నేను ప్రకటించకపోతే నాకు అనర్థం, నేను ప్రకటించకపోతే నా బ్రతుకు వ్యర్థం అని అనుకున్న పౌలు గారు చచ్చిపోయేంతవరకు దేవుడు పరిచర్య ఆపలే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు చచ్చిపోయాడు, అయిపోయింది. పండగ పబ్బాలు చేసుకున్నాం, చికెన్ మటన్ లాక్కొని తిన్నాం, తాగాము, తిన్నాము, తొంగున్నాం కాదు. పండగ అంటే అది కాదు పరమార్థం. పండగలో ప్రతి క్షణం దేవుడు దర్శించగలగాలి. ఆమేన్, హల్లెలూయా. పొద్దున 10 గంటలకు వెళ్తే ఇప్పుడు వచ్చాను నేను 6:30కి. 10 నిమిషాల్లో వంట చేసేసి కూర్చున్నాను. వచ్చి నా హస్బెండ్ తింటున్నాడు, ఇక్కడ నేను వాక్యం చెప్తున్నాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, దేవుడు ఏం చేద్దామని మనల్ని పిలిచాడు, మనమేం చేస్తున్నాం? దేవుడు 100 మందిలో నిన్ను ఒక్కదానిగా పిలవట్లే, నిన్ను ఒక్కదాన్నే పిలిచాడు. నువ్వు ఒక్కదానివే నిలబడమంటున్నాడు. ఎవ్వరి మీద ఆధారపడద్దు అంటున్నాడు. నన్ను మాత్రమే నమ్మమ్మా అని ఇర్మియా గ్రంథంలో మానవ మాతృని విడిచిపెట్టి నన్ను నమ్మువాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. మరి తల్లి ధన్యురాలు. ఇంత ధన్యత్వాన్ని మనకిస్తుంటే పాపాత్మలకు ఇంకేందండి. ముగిస్తున్నాను. ప్రభువా, ఈ రోజును బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ